కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కృతజ్ఞత సభను డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్లో జరపబోతున్నారు. మరి ఆ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మరి సీమ సీనన్న గారు పిలుపు మేరకు మరి అన్ని గ్రామాల నుండి, మండలాల నుంచి, జిల్లాల నుంచి ఆ యొక్క కృతజ్ఞత సభను విజయవంతం చేయడానికి బయలుదేరుతున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 8 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి మరి నిజామాబాద్ నిండు సభలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించడం జరిగింది. వాళ్ళు ప్రకటించడం మాకు హర్షణీయం. ఆ ప్రకటించింది ఏదైతుందో మరి మార్చి అసెంబ్లీ సమావేశంలో మరి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కోసం కమిటీ వేసి మళ్ళీ వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళందరికీ కూడా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి కరీంనగర్ ఫిల్మ్ భవన్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సీమ సీనన్న ఆధ్వర్యంలో. తెలంగాణ ఉద్యమకారులు 14 ఏళ్ళు ఏకదాటిగా చేసిన పోరాటం మరి వాళ్ళని గుర్తించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యనే గుర్తించి మీ పోరాటం చాలా పెద్దది, మీరు చేస్తేనే తెలంగాణ వచ్చింది, మరి మీ కష్టం వృధా కాదు, మిమ్మల్ని మేము గుర్తించి మీకు 100% 250 గజాల స్థలము మరి పెన్షన్ కూడా మేము అమలు చేస్తామని ఈ మధ్యనే నిండు సభలో చెప్పడం జరిగింది. మరి దాన్ని నీరు కార్చకుండా ఈ ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి చేస్తే రానున్న రోజులలో మీకు మంచి పేరుంటుందని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము. మరి ఈ యొక్క పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి తెలంగాణ అమరవీల స్తూపం దగ్గర మేమంతా ఈ మీటింగ్ పెట్టుకొని పెద్దపల్లి నుంచి దాదాపు ఒక 100 మంది దాకా వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క సభకు పెద్దపల్లి నుంచి వెళ్ళి మరి నూనె రాయేశం కవి రచయిత గారు, మరి డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ రచయిత గారు, నా పేరు శ్రీనివాసు, మరి అట్లనే తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ ఉద్యమకారుడు మాతోని బత్తుల శంకర్ గారు, మరి సుధాకర్ గారు, మరి యువ కిషోరం, మరి ఇక్కడి నుంచి మేము తరలి వెళ్ళడం జరుగుతుంది. జై తెలంగాణ.